వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సింధు. కన్నడ హాస్య నటుడు చంద్రశేఖర్ సిద్ది ఆత్మహత్య ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జూలై 31న యల్లాపురలో సిద్ది సూసైడ్ చేసుకున్నాడు. మొదట ఆర్థిక సమస్యలతో బలన్మరణానికి పాల్పడ్డాడని అంతా భావించారు. కానీ కట్ చేస్తే విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిద్ది మరణానికి భార్యే కారణమని పోలీసులు తెలిపారు. భార్య చీపురుతో కొట్టిందని, తీవ్ర మనస్తాపానికి గురైన సిద్ది ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమిక విచారణలో గుర్తించామని పోలీసులు చెప్పారు. గత కొద్ది నెలలుగా భార్య పెట్టే బాధలు భరించలేక మానసికంగా సిద్ది తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు సమాచారం. దీంతో కన్నడ ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో కూడా సిద్ది సూసైడ్ కేసు సంచలనంగా మారింది. చంద్రశేఖర్ సిద్ది యల్లాపూర్ తాలూకాలోని చిమనల్లి గ్రామం. ప్రతిష్టాత్మక నిసాం థియేటర్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకున్న సిద్ది నటనపై ఎంతో మక్కువ పెంచుకున్నాడు. 2011లో కన్నడ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సిద్ది అతి కాలంలోనే టాప్ కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎన్నో సీరియల్స్, సినిమాల్లో నటించి సిద్ది తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. 70కి పైగా సినిమాల్లో నటించిన సిద్ది కెరీర్ లో పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాడు. 2020లో కిలాడిగలు అనే షో ద్వారా మరింత ఫేమస్ అయ్యారు. ఈ షోల ద్వారా పలు సీరియల్స్ లో నటించాడు. అయితే ఆ తర్వాత నుంచే సిద్దిని కష్టాలు వెంటాడాయి. ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. పని లేకపోవడంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో తీవ్ర ఆందోళనకు లోనయ్యాడు. ప్రస్తుతం ఇల్లు గడిచేందుకు కోసం సిద్ది కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అసలే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సిద్దికి అదనంగా భార్య వేధింపులు తోడయ్యాయి. ఆమె పెట్టే బాధలు భరించలేక గత కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నాడు. ఈ క్రమంలోనే భార్య అతడిని చీపురుతో, కర్రతో కొట్టిన సీసీటీవీ ఫుటేజ్ బయటకొచ్చింది. ఈ ఘటన జరిగిన తర్వాత సిద్ది ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేవలం తన భార్య కొట్టిందనే ఆవేదనతోనే సిద్ది చనిపోయాడని పోలీసులు తెలిపారు. దీంతో ఈ విషయాన్ని తలుచుకొని అభిమానులు బాధపడుతున్నారు. ప్రస్తుతం ఈ అంశం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా ఉన్న సిద్ది ఇలాంటి తొందరపాటు నిర్ణయం వల్ల ప్రాణాలు వదలడం బాధాకరమని సినీ ప్రముఖులు అంటున్నారు. ఆయన మరణ వార్త విన్న పలువురు సంతాపం తెలుపుతున్నారు. అలాగే సిద్ది అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆయన ఆత్మకు శాంతి కలగాలని పోస్టులు పెడుతున్నారు. మరి దీనిపై సిద్ది భార్య స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.